ఏమండోయ్! అందరికీ హాయ్ అండి. ఈరోజు మన ఛానల్ కోసం నేను రాసిన కథ 'నేను కోరి' పార్ట్ 11 అండి. ఈ కథలోని ముందర భాగాలు చూడని వాళ్ళ కోసం కామెంట్స్‌లో లింక్స్ ఇచ్చానబ్బా! కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి ఎలా ఉందో బుల్లి కామెంట్ చేయండబ్బా! కథలోకి వెళ్ళిపోదామా ఇంకా? కావేరి రాజ్ వారిద్దరి మధ్య గొడవలను తగ్గించుకొని ఒకరినొకరు అర్థం చేసుకోవడం మొదలుపెడతారు. మిత్ర విదేశాల నుండి వచ్చి ఇంకా అక్కడ చదవనని ఇక్కడే ఉంటానని కరాఖండిగా చెబుతుంది. విజయ మిత్ర ఒకప్పుడు ఫ్రెండ్స్ అని కావేరికి తెలిసిన సందర్భంలోనే మిత్ర నోటి నుండి అవని గురించి రాగా కావేరి ఆమె గురించి తెలుసుకుంటుంది. వెంకట్ తండ్రి భార్య చనిపోయారని మిత్ర చెబుతున్న సందర్భంలోనే కుందన్ అక్కడికి రాగా ఆమెకు అతన్ని అక్కడ ఫేస్ చేయడం ఇష్టం లేక అక్కడి నుండి తన గదికి వెళ్ళడానికి చూడగా కుందన్ కూడా ఆమెతో పాటే బయటకు వెళ్ళి తన గదికి వెళ్తున్న మిత్రను ఎవ్వరూ చూడకుండా అతని గదిలోకి లాక్కొని తీసుకువెళ్ళి తలుపులు వేసి మిత్రనే చూస్తుంటే ఆమెకు అతని చర్యలు అలవాటే కావడంతో మిథున్ని ఏమీ అనకుండా మౌనంగా అక్కడే నుంచుని ఉంది. మిథున్ మిత్రవైపు చూస్తూ వస్తున్నట్లు నాకెందుకు చెప్పలేదు, చెబితే నేనే ఎయిర్పోర్ట్కి వచ్చేవాడిని కదా అంటూ ఆ గదిలో ఒక కబోర్డ్ని ఓపెన్ చేసి ఓ అందమైన డ్రెస్ని తీసి ఆమెకు ఇస్తూ నీ పుట్టినరోజు కోసం తీసుకున్నా అంటే మిత్ర నిస్సహాయంగా కుందన్ ఎందుకు నన్ను పదే పదే ఇండియా రమ్మని గొడవ చేస్తున్నావు, ఎందుకు నువ్వు నీ పరీక్షలకు హాజరవ్వడం లేదు, ఎందుకు నువ్వు నీ చదువుని నిర్లక్ష్యం చేసి నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు, ఇక్కడ నువ్వు ప్రశాంతంగా ఉండకుండా అక్కడ నన్ను ప్రశాంతంగా ఉండనివ్వకుండా ఎందుకు ఇలా తయారయ్యావు, నేనేమీ నిన్ను కాదనుకుని విదేశాలకు వెళ్ళలేదు కదా, చదువుకోవడానికే కదా వెళ్ళింది అంటే కుందన్ ఆ డ్రెస్ని మంచం మీద విసిరేసి మిత్రను అలాగే దగ్గరకు తీసుకుని తన భుజాల మీద చేతులు వేసి ఆమె కళ్ళల్లోకి చూస్తూ మిత్ర, నువ్వు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం నీకు తెలియదా, నువ్వు లేకుండా నేను ఉండగలనా, అయితే సరే నేను వాటికి సమాధానం చెప్పాలంటే నువ్వు నాకు సమాధానం చెప్పు, ఎందుకు నువ్వు నన్ను ఉన్నట్టుండి దూరం పెడుతున్నావు, ఎందుకు ఈ ఇంటి నుండి నువ్వు వెళ్ళిపోయావు, నాతో పాటే కలిసి చదువుకుంటానని చెప్పి మాట ఇచ్చి మరిచిపోయి విదేశాలకు ఎలా వెళ్ళిపోయావు, నువ్వు చేసిన ఈ పనుల వల్ల నేనెంతగా బాధపడ్డానో నీకు తెలియదా, నేనొక్కడినేనా ఏంటి నిన్ను ఇష్టపడింది, నువ్వు కూడా నన్ను ఇష్టపడ్డావు కదా, అది నాకు తెలుసు మిత్ర, నువ్వు నోటితోనే చెప్పాల్సిన అవసరం లేదు, నిన్ను కారణాలు అడిగి బ్రతిమలాడి బ్రతిమలాడి నా ఓపిక చచ్చిపోయిందే, అందుకే నువ్విప్పుడు ఇండియా రాకపోతే నేను నీ పుట్టినరోజు నాడే ఇంట్లో నుండి వెళ్ళిపోతానని, ఇక ఎప్పటికీ ఎవ్వరికీ కనిపించనని చెప్పా, అందుకే కదా నువ్విప్పుడు వచ్చేసావు, అది నాకు తెలుసు మిత్ర, ఎందుకే ఇలా చేస్తున్నావు, మనం చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాం, కలిసే చదువుకున్నాం, నాకు తెలియకుండా కనీసం నువ్వు ఏ పని కూడా చెయ్యవు, అలాంటి నువ్వు ఎందుకు అంత సడన్గా నన్ను దూరం పెట్టేస్తున్నావు, నేనేం చేశానో చెప్పు, నా వల్ల ఏమన్నా తప్పు జరిగిందా, లేదు కదా, నువ్వు అలా నన్ను ఒంటరిని చేసి ఎందుకు వెళ్ళిపోయావు మిత్ర, నేనంటే నీకు ఇష్టం లేదా, నా కళ్ళల్లోకి చూసి చెప్పు అంటూ బాధగా కుందన్ అడుగుతుంటే మిత్ర చిన్నతనంలో ఆ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కుందన్ కంట్లో నీళ్లు చూడలేదు. అలా కుందన్ని చూసేసరికి ఆమెకు మాటలు రాక ఊపిరి ఆడడం లేదు. ఎందుకంటే ఆమె ఎందుకు అలా చేయవలసి వచ్చిందో ఆమెకే తెలియదు. కొన్ని నెలల క్రితం ఆమె తల్లి మిత్రను కలిసి ఎలాంటి కారణం చెప్పకుండా కుందన్కి దూరంగా ఉండమని, అతనితో ప్రేమ పెళ్ళి లాంటి వ్యవహారాలను నడపొద్దని చెప్పి ఆమె నానా తంటాలు పడి రాజ్ని గౌతమిని ఒప్పించి మిత్రను విదేశాలకు పంపించింది. మిత్ర తన అమ్మను ఎన్నిసార్లు అడిగినా ఆమె కారణమే చెప్పలేదు. ఇప్పుడు కుందన్ మిత్రను ఇండియా రాకపోతే ఎటో వెళ్ళిపోతానని బెదిరించడంతో ఇండియా వచ్చింది. అలా వచ్చిన మిత్ర ముందుగా తల్లి దగ్గరకు వెళ్ళి ఆమె తీసుకున్న నిర్ణయానికి కారణం చెప్పమంటే తల్లి చెప్పకపోవడంతో మిత్ర తల్లిని బెదిరిస్తూ అమ్మ, నువ్వు నాకు కారణం చెబితే అది వ్యాలిడ్ రీజనే అయితే నేను మళ్ళీ తిరిగి విదేశాలకు వెళతా, లేకపోతే నేను ఇండియాలోనే ఉంటా, పైగా నువ్వు వద్దన్న పనే చేస్తా అంటూ చెప్పి గౌతమి దగ్గరకు వచ్చేసింది.
దాన్నంతటినీ గుర్తు తెచ్చుకున్న మిత్ర కుందన్తో కొంచెం సౌమ్యంగా, అరే కుందు, నేను నువ్వు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తా. ఆ సమాధానం నువ్వు తెలుసుకోవాలి అంటే ముందు నువ్వు నీ బ్యాక్లాగ్స్లన్నిటినీ క్లియర్ చేయి, తర్వాత చెబుతా అంటూ అతని నుండి విడిపించుకొని అతను ఆమె కోసం ఎంతో ఇష్టంగా తెచ్చిన డ్రెస్ని తీసుకుని చాలా బాగుంది కుందన్, థ్యాంక్స్ అంటూ చెప్పి వెళ్ళిపోతుంటే కుందన్ ఆమెను పట్టుకుని ఆపి, నువ్వు నాకు కారణం చెప్పినా చెప్పకపోయినా నా కోసం వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ రా, అండ్ ఐ లవ్ యూ సో మచ్ రా మిత్ర అంటూ ఆమె నుదుటి మీద చుట్టి ముద్దు పెట్టి ఆమెను ఒక్క నిమిషం పాటు హక్ చేసుకుని వదిలాడు. దాంతో మిత్ర చిన్నపాటి నవ్వుతో అక్కడి నుండి వెళ్ళిపోతే కుందన్ తన రూమ్లో సంతోషంతో అరుస్తూ నా పొలంలో మొలకలొచ్చాయ్ అంటూ సంబరపడిపోతూ బూజు పట్టిన పుస్తకాలను ఓపెన్ చేశాడు. అదే ఇంట్లో మరొక చోట అప్పుడే రూమ్లోకి వచ్చిన రాజ్ కావేరి ఇబ్బంది పడడం చూసి ఏంటి అని అడగ్గా కావేరి వాటర్ కావాలి అంటూ తన చేతి మీద ఆదమరచి నిద్రపోతున్న అమ్ముని చూపించింది. దాంతో రాజ్ ఆమెకు వాటర్ తాగిస్తుంటే అనుకోకుండా ఆ వాటర్ బాటిల్లో వాటర్ కావేరి నైటీ లోపల భాగంలో పైన భాగంలో పడిపోయాయి. దాంతో కావేరి గట్టిగా అరవబోయినా పక్కనే పడుకొని ఉన్న అమ్ముని చూసి చిన్నగా, రాజ్ నీకస్సలు బుద్ధుందా, కనీసం ఎలా నీళ్లు తాగించాలో కూడా నీకు రాదా, అసలే అరాకొర బట్టలతో దెబ్బలు తగిలిన దగ్గర నుండి ఈ ఏసీ గదిలో చలితో ఇబ్బంది పడుతుంటూ ఉంటే నువ్వేంటి ఇలా చేశావు అంటూ ఆ కూల్ వాటర్ పడడం వల్ల చలికి ఇబ్బంది పడుతూ రాజ్ కొంచెం విజయను పిలుచుకుని రావా, సాయం చేస్తుంది చేయించేసుకోవడానికి అనగా రాజ్ మిత్ర విజయ ఇప్పుడే బయటకు వెళ్ళారు, మిత్ర బర్త్డే వస్తుంది కదా షాపింగ్ చేసుకుంటానంటే నేనే కారిచ్చి పంపించా అన్న మాటను విన్న కావేరి సరే అత్తయ్యనన్నా పిలువు అనగా కావేరి పరిస్థితిని చూసి నవ్వుకుంటున్న రాజ్ నీకు టైం అస్సలు బాగాలేదనుకుంటా కావేరి, అమ్మ నీ పేరు మీద ఇప్పుడే పూజ చేయించడానికి గుడికి కూడా పోయింది అంటుంటే కావేరి చలికి వణికిపోతూ మరి ఇప్పుడు ఎలా అనగా రాజ్ నీకు ఇబ్బంది లేకపోతే నేను సాయం చేస్తా అంటుంటే ఆ మాటను విన్న కావేరి రాజ్ని కోపంగా ఉరిమి చూస్తుంటే ఇదిగో ఎందుకలా ఇప్పుడు నువ్వు నన్ను చూస్తున్నావు, నువ్వు నేను ఎన్ని రోజుల నుంచి ఒకే గదిలో ఉన్నాం కదా, పైగా నువ్వు నా భార్యవి, ఇంకా 2 రోజుల నుంచి నువ్వే కదా సోఫాలో నేను పడుకోలేక ఇబ్బంది పడుతున్నానని ఆ ఇబ్బందిని చూసి నీతో పాటే బెడ్ మీద పడుకోమన్నావు, అప్పుడు నేను నిన్ను కనీసం ముట్టుకొని కూడా ముట్టుకోలేదు, ఇంకా నా మీద నీకు అంత అనుమానం ఎందుకు అంటుంటే కావేరి విసుగ్గానే ఇక నీ మాటలు ఆపు, ముందు చలికి చచ్చిపోతున్న ఆ కబోర్డ్ ఓపెన్ చేసి టవల్ ఇంకా నైటీ తీసుకునిరా అంటే రాజ్ ఆమె చెప్పినట్లుగానే తీసుకుని వాటిని వేసుకోవడానికి సాయం చేస్తుండగా కావేరి అతనిని ఆపి రాజ్ నువ్వు ముందు కళ్ళు మూసుకో, అలా కళ్ళు మూసుకొని నేను ఎలా చెప్తే అలా నాకు సహాయం చేయి, అంతేలే కానీ ఇలా కాదు అంటూ చెప్పడంతో రాజ్ కావేరి చెప్పినట్లుగానే కళ్ళు మూసుకొని ఆమెకు నైటీ వేసుకోవడంలో సాయం చేశాడు. అలా కావేరికి హెల్ప్ చేయడం అయిన రాజ్ ఆమెనే చూస్తూ నవ్వుతూ మిర్చి నీ గొంతు దగ్గరే పుట్టుమచ్చ ఉంది అనుకున్నా, కానీ నీ నడుము మీద కూడా ఉందా, ఏ మాటకు ఆ మాట మిర్చి, నీ పుట్టుమచ్చ సూపర్గా ఉంది అక్కడ అనగానే కావేరి కోపంగా డెవిల్ నువ్వు కళ్ళు మూసుకుని ఉన్నావు కదా, అయినా నీకు ఎలా కనిపించింది అంటే రాజ్ కొంటెగా ఆమెనే చూస్తూ నవ్వుతూ నువ్వు అప్పుడప్పుడు చాలా తెలివిగా మాట్లాడతావు, నన్ను కూడా బెదిరిస్తావు ఒక్కోసారి, కానీ నిజమైన వాస్తవం ఏమిటంటే నువ్వు అమ్ముల కంటే అమాయకంగా ఉంటావు, కళ్ళు మూసుకొని ఉన్నా కానీ అప్పుడప్పుడు నేను దొంగ చూపులు అయితే చూసాగా, ఎవడైనా కళ్ళకు గంతలు కట్టుకోమనో ఐ మాస్క్ పెట్టుకోమనో అంటాడు, అది కూడా తెలియదా నీకు తింగరి పెళ్ళామా అంటూ మాటల సందర్భంలోనే ఆమెకు అతి దగ్గరగా జరిగిపోయి ఆమె మీదకు వాలినట్లు ఉండి ఏం మిర్చి నువ్వు చూడట్లేదా నన్ను పొద్దున్నే ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు బనియన్ మీద,
అది తప్పు కానప్పుడు ఇది ఎలా తప్పు అవుతుంది? నేను నీ భర్తను కాబట్టి నువ్వు అంత హక్కుగా చూస్తున్నావు. మరి నువ్వు నా భార్యవే కదా! మరి నీ మీద నాకు హక్కు ఉంటుంది కదా అంటూ ఆమె చూపుతో చూపు కలిపి తెలియకుండానే ఇద్దరూ అతి సమీపంలోకి వచ్చి ఒకరి శ్వాస ఒకరు తీసుకునే అంత దగ్గరగా ఉంటే కావేరికి మనసులో రాజు మీద భిన్న అభిప్రాయాలు ఏర్పడుతూ ఉంటే రాజుకు ఆ ఫీలింగ్ చాలా కొత్తగా అనిపిస్తుంది. ఈలోపే అతని ఫోన్ మోగగా ఇద్దరూ ఈ లోకంలోకి వచ్చి రాజ్ ఇబ్బందిగా కావేరి వైపు చూస్తూ ఫోన్ తీయగానే అతని ముఖంలో ఉన్న నవ్వు మాయమైపోయి క్రూరంగా తయారైంది. కళ్ళు ఎర్రగా మారిపోయి వస్తున్నా నేను అంటూ ఫోన్ పెట్టేసి కావేరి నేను రాత్రికి రాను అమ్మకు చెప్పు. అలాగే ఎక్కడికి పోతున్నది ఎవ్వరికీ తెలియకూడదు. అమ్మ కారణం అడిగితే బిజినెస్ వర్క్ మీద బయటికి వెళ్తున్నా అని చెప్పు అంటూ ఆ గది నుండి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయిన రాజ్ మిత్ర అమ్మా నాన్న దగ్గరకు వెళ్ళగా అప్పటికే నందా సెక్యూరిటీ అక్కడ ఒకడిని చితకు కొట్టేస్తున్నారు. రాజ్ అక్కడికి రావడంతో అతను వెంటనే రాజ్ కాళ్ళ మీద పడి బాబుగారు నన్ను క్షమించండి బాబుగారు, నన్ను ప్రాణాలతో వదిలేయండి బాబుగారు అంటుంటే రాజ్ పిన్ని భావన ఇంకా బాబాయ్ ప్రవీణ్ రాజ్ వీడు ఆ చెంచలయ్య మనిషి ఇన్ని రోజులు మనతోనే ఉండి మన విషయాలన్నిటినీ వాడికి చేరవేస్తున్నాడు అంటే రాజ్ తన కాళ్ళ మీద పడిన వాడిని కోపంగా చూస్తూ సెక్యూరిటీని పిలవగా చాలా దెబ్బలు తిన్న అతను ఇక 2 దెబ్బలు కూడా తినలేక బాబుగారు నన్ను క్షమించండి బాబుగారు, మీ పిన్ని బాబాయ్తో నేను ఇక్కడే ఉంటున్నా ఎప్పటినుంచో. మీరు మీ అమ్మగారి ఆస్తి కోసం కోర్టులో వేసిన కేసు గురించి ఎప్పటికప్పుడు డీటెయిల్స్ని ఆ చెంచలయ్యకు అందిస్తూ ఉన్నా. మీరందరూ పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండడం చూసిన చెంచలయ్య అమ్మగారికి ఇష్టమైన మూగజీవాలను దూరం చేయమన్నాడు. నేను అదే చేశా బాబుగారు. బుద్ధి తక్కువే చేశా బాబుగారు, తప్పైపోయింది, నన్ను వదిలేయండి బాబుగారు అంటూ మాటలను కూడా సరిగా మాట్లాడలేక అలాగే స్పృహ తప్పి పడిపోయాడు. అతని మాటలన్నీ విన్న రాజ్ నందా వైపు చూస్తూ నాకు చెంచలయ్యకు మీటింగ్ అరేంజ్ చేయి అని ఆ మనిషిని అక్కడి నుంచి పంపించేసి పిన్ని నువ్వు చెప్పావని నేను మిత్రను ఇష్టం లేకపోయినా విదేశాలకు పంపా. కానీ మిత్ర ఇండియాకే వచ్చేసింది. కారణం చెప్పకుండా ఖరాఖండిగా ఇక విదేశాలకు వెళ్ళను అని తేల్చి చెప్పేసింది. ఎంతైనా అది నా చెల్లి. మొండితనంలో ఏమాత్రం తగ్గేదేలే. ఇక మీరు దాన్ని విదేశాలకు పంపించే ఆలోచన చేయొద్దు. మీరు ఎందుకు పంపించారో నాకు తెలియదు. ఆ రోజు నేను మిమ్మల్ని కారణం అడిగినా మీరు నాకు చెప్పలేదు. ఇప్పటికైనా నాతో సరైన కారణం చెప్పే ఆలోచన ఉందా లేదా పిన్ని అంటూ అడగ్గా భావన ఆ మాటలను దాటేస్తూ రాజ్ మన సంగతి తర్వాత, ముందు వీటి సంగతి చూద్దాం అంటూ చనిపోయిన మూగజీవాలను చూపించింది. రాజ్ ఇంట్లో లేడు అని తెలుసుకున్న ఇంటి దొంగలు రాజ్ బిజినెస్ పని మీద వేరే ఊరు వెళ్ళాడని భూపతికి ఫోన్ చేసి విషయం చెప్పారు. మరోవైపు విమల్ ఒక ప్లాన్ ప్రకారం ఫ్రెండ్స్ని కావేరి కుటుంబ సభ్యులను తీసుకొని కావేరి దగ్గరకు బయలుదేరారు. మిత్ర తనతో ఒంటరిగా బయటికి రావడంతో విజయ ఆ కుటుంబం గురించి ఆమెను అడిగి ప్రతి ఒక్కరి విషయం ఒక్కొక్కటిగా తెలుసుకోవడం మొదలుపెట్టింది. ఏమండోయ్ మరి ఇప్పుడు కథలో నెక్స్ట్ ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేయండి అబ్బా.